మొట్టమొదటిసారిగా దేవుడు సంఘం ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతో వందనస్తున్నాయి ఉన్నా. ఇలా నేను మీ ముందు నిలబడి నేను మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి నేను మీతో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటూ వస్తాను. ప్రభు యొక్క రక్తమాంసంలో పాల్గొనడానికి ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రంగా చేయండి. చిన్న ప్రేయర్ చేసుకుంటాం. వ్యాపార తల్లి మహిళ రాజా మహానుభుత సర్వాధికారి తల్లి ప్రభా అయినా తల్లి ప్రభు తల్లి ప్రభావ తల్లి ప్రభావ సంబంధించిన నిలబడడానికి తల్లి ప్రభావం ఇచ్చిన తల్లి ప్రభావ విభాషణ బట్టి మీకు వందనాలు తల్లి ప్రభావ ఎందుకు లేని వాళ్ళని తల్లి ప్రభావ నన్ను పుడిచిన తల్లి ప్రభావం నడుపుకుంటూ వచ్చారు తల్లి దేవా తల్లి ప్రభావ జ్ఞానం లేని వాడిని శక్తి లేని వాడిని తల్లి దేవా తల్లి ప్రభావ నిలబడుచున్నప్పుడు తల్లి ప్రభావ మీ యొక్క జ్ఞానాన్ని తల్లి ప్రభావ నాకు దయచేయండి తల్లి ప్రభావ తల్లి ప్రభావమైనా తల్లి ప్రభావ మీ యొక్క ఆత్మతలను నింపి తల్లి ప్రభావాలను తల్లి ప్రభావ ముందుకు సాగిపోవడానికి తల్లి ప్రభావ సహాయపడతామని పెట్టుకుంటూ వస్తున్నాను తండ్రి దేవా తల్లి ప్రభావ చూపించమని తల్లి ప్రభావ చెప్పబడుతున్న వాక్యాన్ని తల్లి ప్రభావ నా మయంగా సహాయపడతామని వేసి మనం ప్రారంభించని వేడుకున్నాము తండ్రి. మనం చదివిన లేఖ భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ అపోస్తలుడైన యోహాను రక్షింపబడిన వారి నిమిత్తము ఈ యొక్క లేఖను రాస్తూ వచ్చారు. అంటే రక్షింపబడిన మనం రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితం దాన్ని బట్టి లేదా మనం దేవునికి విధేయులుగా జీవిస్తున్నామా లేదా లేకపోతే మనకు తెలియక దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వస్తున్నామా, ఒకవేళ మనం అవిధేయులుగా జీవించినప్పుడు దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుతున్నామా లేదా, క్షమాపణ మనం దేవుని దగ్గర అడుగుతున్నామా లేదా అన్న దాని నిమిత్తము యోహాను ఈ యొక్క లేఖనాన్ని రాస్తూ వచ్చారు. అయితే మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నామా లేదా, మనం దేవుని దగ్గర నుంచి మనకు క్షమాపణ కలుగుతుందా లేదా అనేది మనం చూద్దాం. అంటే పశ్చాత్తాపం అంటే ఏమిటి, పశ్చాత్తాపం కానిదంటే ఏమిటి దాని గురించి ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా పశ్చాత్తాపం అంటే కాని దాని గురించి ఈరోజు మనం మొదటిగా చూద్దాం. మొట్టమొదటిగా పశ్చాత్తాపం కానిది ఏంటి, అందులో 3 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా భయపడటం ద్వారా మనకి పశ్చాత్తాపం కలదు. రక్షింపబడిన మన జీవితంలో రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు దేవునికి విధేయులుగా జీవిస్తూ వచ్చుంటాం. అయితే కొన్ని పర్యాయములు మనం తెలియకుండా మనకు తెలియకుండానే మన దేవునికి తక్కువైన వారిగా మనకు వస్తాం. తక్కువైన వారిగా ఉన్నప్పుడు మనం దాని నిమిత్తము మనం చేసిన క్రియ నిమిత్తము మనం భయపడే వారిగా ఉంటూ వస్తాం. ఒకవేళ భయపడిన వారంగా మనం ఉన్నట్లయితే అది మన జీవితంలో అది పశ్చాత్తాపం అనబడదు. చూద్దాం రండి లేఖనానుసారంగా. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24-25 వచనాలు. దయచేసి సహాయపడండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24-25 వచనాలు. చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ ఎదురు తీసుకురాబడుతూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ ఎదురు ఎందుకు తీసుకురాబడుతూ వచ్చారంటే మనం ఇక్కడ ఇంకా ముందుగా మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు కైసరియా అనే ప్రాంతంలోన స్వార్థ చేసేవాడిగా ఉన్నాడు. అక్కడ పౌలు స్వార్థ చేస్తుండగా దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రకటించుండగా అక్కడున్న ప్రధాన యాజకులు ఏం చేస్తూ వస్తారంటే పౌరుని చెరసాలలో వేయమని ఆజ్ఞాపించారు.
అయితే పౌలును తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు. ఇక్కడ మనం చదువుకున్న భాగం గమనించినట్లయితే పౌలుని ఫెలిక్స్ ఎద్దకు తీసుకురాబడుతూ వచ్చారు. ఈ ఫెలిక్స్ పౌలుని తన ఎద్దుకు ఎందుకు తీసుకురామని కోరుతూ వస్తాడంటే, పౌలు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడని, ఆయన నీతి మాటలు ప్రకటిస్తున్నాడని, ఒకవేళ ఆయన బోధించేది కనుక ఈ యొక్క ఫెలిక్స్ నేర్చుకున్నట్లయితే తన ప్రజలకి ఈయన కూడా నీతి మాటలు చెప్పొచ్చని తను పౌలుని తన ఎద్దకు పిలిపించుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలుని గమనించినట్లయితే పౌలు ఫెలిక్స్ యొక్క స్వార్థ ప్రకటిస్తూ వస్తున్నాడు. మొట్టమొదట దేని గురించి ప్రకటిస్తూ వచ్చాడంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి ప్రకటిస్తూ వచ్చారు. క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ భూలోకంలో జన్మించాడని, మన నిమిత్తం మన పాపాల నిమిత్తం ఆయన కలువరిలో మన కొరకు మరణిస్తూ వచ్చాడని, ఆయన మనం కనుక సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనం కూడా బలరాజ్యం చేద్దామని ఇక్కడ ఫెలిక్స్కి అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తూ వస్తున్నాడు. కానీ మనం ఫెలిక్స్ని గమనించినట్లయితే అతడు యేసుక్రీస్తు వారి విశ్వాసం గురించి పౌలు ప్రకటిస్తున్నప్పటికీ ఆయన హృదయంలో ఆయన ఏమి హృదయాన్ని మార్చుకుంటూ రాదా, జస్ట్ ఆయన చెప్పింది వింటూ వస్తున్నాడు అంతే. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయన నీతిని గురించి బోధించేవాడుగా ఉన్నాడు. నీతిని గురించి ఫెలిక్స్కి ఎందుకు బోధిస్తూ వస్తున్నాడంటే, ఫెలిక్స్ యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే ఆయన రోమీయుడు. ఆయన పుట్టుకతోనే బానిసగా జన్మిస్తూ వచ్చాడు, ఆయన స్లేవ్గా జన్మిస్తూ వచ్చాడు. అయితే ఈ ఫెలిక్స్ ఏమవుతూ వచ్చాడంటే, ఆయన బానిసగా జన్మించినప్పటికీ తన సహోదరుడైన యాంటోనియస్ పలాస్ యొక్క సహాయం ద్వారా ఈ యొక్క బానిసత్వాన్ని ఈయన పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈ యొక్క బానిసత్వాన్ని పోగొట్టుకుంటూ వచ్చి ఈ ఫెలిక్స్ అనే ఆయన యూదులకి రోమా గవర్నర్గా అవుతూ వచ్చాడు. ఎలా అవుతూ వచ్చాడంటే నీతి మార్గంలో కాదు, అవినీతి మార్గంలో అవుతూ వచ్చాడు. అక్కడ యూదుల దగ్గర రోమను పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ అతని ముందున్న ఆయన కూడా అలాగే అవినీతిగా పరిపాలించేవాడు. ఆయన మార్గాన్ని ఈయన ఈ ఫెలిక్స్ నడుచుకుంటూ అతను ఏది అవినీతి పనులు ఏం చెప్పినానో అతనికి తప్పకుండా ఆ యొక్క పనులు జరిగించేవాడు. అలా పనులు జరిగించిన కారణం చేత తర్వాత ఈ యొక్క బానిసగా ఉన్న ఈ యొక్క ఫెలిక్స్ తన జీవితంలో బానిసత్వాన్ని పోగొట్టుకొని తను ఇక్కడ యూదులకి రోమా గవర్నర్గా అవుతూ వచ్చాడు. దాని నిమిత్తము పౌలు ఫెలిక్స్కి నీతిని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే పౌలు తన ప్రజల దగ్గర అవినీతిగా ఉంటూ వస్తాడు, అవినీతి క్రియలు జరిగిస్తూ వస్తాడు. ప్రజలకి ఏమి మంచి చేయడు, కేవలము తను మంచి మాటలు మాత్రం బోధించేవాడుగా ఉన్నాడు. ప్రజల దృష్టిలో ఆయన కేవలము మంచిగా కనపడాలని ఆశపడుతూ వచ్చాడు. కానీ అతని జీవితంలో నీతి లేదు, కేవలం అవినీతి క్రియలు అతని జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు ఈ ఫెలిక్స్కి తన ఎదురు తీసుకురాబడినప్పుడు నీతి గురించి ప్రకటిస్తూ వచ్చాడు. అతడు విశ్వాసం నీతిగా ఉండమని, ప్రజలకు నీతిగా ఉండమని, దేవునికి నీతిగా జీవించమని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఫెలిక్స్ ఆ నీతి మాటలు విన్నాడు, కానీ తన హృదయంలో ఆ మాటల్ని ఉంచుకుంటున్నావా? ఫెలిక్స్ వాటిని విన్నాడు, కానీ వాటిని పరిచయం పెడుతూ వచ్చాడు. దాని నిమిత్తమైన దేవుడికి క్షమాపణ కోరుతూ రావాలా. మూడోదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆశానిగ్రహం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆశానిగ్రహం గురించి ఆయన ఫెలిక్స్కి ప్రకటించకపోవచ్చు, కానీ తన భార్య అయిన దుసిల్లాకి ప్రకటించవచ్చు. ఎందు నిమిత్తం అంటే తన భార్య అయిన దుసిల్లా ఆమె యూదురాలు, అంటే దైవ సంతతి అయిన ఈ యొక్క దుసిల్లా ఏం చేస్తూ వచ్చిందంటే ఫెలిక్స్ని వివాహం చేసుకుంటూ వచ్చింది. ఇంకా గట్టి చెప్పాలంటే అతనితో సహజీవనం చేస్తూ వచ్చింది. మరి మనం ఈ ఫెలిక్స్ని గమనించినట్లయితే అతను రోమీయుడు. మనం లేఖన భాగాలను గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 నన్ను సాయం చేయండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసి పాలి ఎక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలు. మరి ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలను గమనించినట్లయితే
ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వెలుగునకి చీకటితో పొత్తు ఉండకూడదు. అదేవిధంగా అవిశ్వాసులకు విశ్వాసులతో పోలిక ఉండకూడదు. అదేవిధంగా నీతికి దుర్నీతితో సాంగత్యం ఉండకూడదు. ఇక్కడ మనం ఫెలిక్స్ దృశ్యుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే దృశ్యుల దైవ సంతతి అంటే ఆమెని దేవునితో పోల్చవచ్చు, అంటే వెలుగుతో పోలుస్తూ రావచ్చు. అదేవిధంగా ఫెలిక్స్ రోమ సంతతి వాడు, అతని దేవునితో పోలుస్తూ రావచ్చు, అంటే ఇక్కడ మనం చీకటితో పోలుస్తూ రావచ్చు. మరి దైవ సంతతి కుమార్తె అయిన ఈ యొక్క దృశ్యులకి తను ఫెలిక్స్తో ఏమి సంబంధం? మరి దేవుని ఆలయంలోకి విగ్రహాన్ని తీసుకురాకూడదని చెప్తూ వచ్చాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే తన హృదయం దేవుని ఆలయంగా చూసినట్లయితే తన దృశ్యుల హృదయంలోనికి విగ్రహాన్ని తీసుకొచ్చిందిగా మనం గమనించవచ్చు. అంటే ఫెలిక్స్ని తన హృదయంలో తీసుకుంటూ వచ్చింది, ఆశా నిగ్రహాలుగా లేనిదాలుగా ఉంటూ వస్తుంది. మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క జనరేషన్లో గమనించినట్లయితే యవనస్తులు కూడా ఆశా నిగ్రహం లేని వారుగా ఉంటూ వస్తున్నారు. వారు కూడా వెలుగు చీకటికి ఏ విధంగా పుట్టుండదో వారు వెలుగు చీకటితో గుర్తుపెట్టిన వారుగా ఉంటూ వస్తున్నారు. విశ్వాసమైన యవనస్తులు రక్షించుకునే వారు అవిశ్వాసంతో గుర్తుపెట్టుకుంటూ వస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే వారితో మనం గుర్తు పెట్టుకోకూడదు. ఇక్కడ దృష్టిలో ఏం చేస్తూ వచ్చిందంటే విగ్రహారాధకుడైన ఫెలిక్స్ని వివాహం చేసుకుంటూ వచ్చింది. దీని నిమిత్తము పౌలు ఆమెకి ఆశా నిగ్రహం గురించి ప్రకటించవచ్చు. కానీ ఆమె కేవలం వింటూ వచ్చింది, కానీ తన హృదయాన్ని ఆమె మార్చుకుంటూ రావాలి. చివరిగా తన దేని గురించి బోధిస్తూ వచ్చాడంటే రాబోయే ఉగ్రతం గురించి బోధిస్తూ వచ్చాడు. రాబోయే ఉగ్రతం గురించి అంటే మనం జీవించిన ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనం దేవునికి ఎలా జీవిస్తూ వస్తున్నాం, మనం విధేయులుగా జీవిస్తూ వస్తున్నామా, మన జీవితంలో నీతి ఉందా, మన జీవితంలో నీతిని దేవుడికి కనపరుస్తూ వస్తున్నాం లేదా, ఒకవేళ మన జీవితంలో నీతిని కనపరిచిన వారిగా లేనట్లయితే మనం తీర్పు తీర్చిపడతామని ఒకవేళ ప్రకటించి ఉండవచ్చు. అయినప్పటికీ వాళ్ళ హృదయంలో ఫెలిక్స్ కానీ దృష్టిలో కానీ వాళ్ళ హృదయాన్ని వాళ్ళు మార్చుకునే వారుగా లేరు. కేవలం మనం చదివిన దాన్ని బట్టి వారు మిక్కిలి భయపడిన వారుగా ఉంటూ వస్తున్నారు. వారు ఫెలిక్స్ దేవుని దగ్గర క్షమాపణ కోరుతురాలి, అంటే తన జీవితంలో పశ్చాత్తాపం లేదు. మనం కూడా మన జీవితంలో రక్షింపబడిన వారిగా విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు మనం కూడా మన జీవితంలో మనం చేసిన దాన్ని బట్టి పనులు బట్టి భయపడే వారంగా ఉంటూ వస్తాం. కేవలం భయపడతామంటే దేవుని దగ్గర మన క్షమాపణ కోరం. ఒకవేళ మనకు అటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నట్లయితే, కేవలం మనం భయపడిన వారంగా మన జీవితంలో మనం ఉన్నట్లయితే మనకి పశ్చాత్తాపం కలగదు. రెండవదిగా పశ్చాత్తాపం కానిది ఏంటని మనం గమనించినట్లయితే అదే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు దుఃఖపడుతురని సంతోషించలేదు కానీ మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతురి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం దుఃఖపడినంత మాత్రాన మన జీవితంలో మనకి పశ్చాత్తాపం కలగదు. ఇక్కడ మనం 2 దుఃఖాలను చూడవచ్చు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది లోక సంబంధమైన దుఃఖము. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 2 వ్యక్తులు మనం గమనించవచ్చు. ఒకరు దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందినవారు, అదేవిధంగా ఇంకొకరు లోక సంబంధమైన దుఃఖం పొందినవారు. మొట్టమొదటిగా లోక సంబంధమైన దుఃఖం పొందినవారు మనం చూద్దాం. అతను మనం ఇస్కరియోతు యోధ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తన జీవితంలో తాను లోక సంబంధమైన దుఃఖాన్ని పొందేవాడుగా ఉన్నాడు. అతడు మనం ఏం గమనించవచ్చు ఇస్కరియోతు యోధ జీవితంలో అతడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఉన్న ప్రధాన యాజకుల దగ్గర అతడు 30 వెండి నాణాలు తీసుకునేవాడుగా మనం గమనించవచ్చు. అయితే తన జీవితంలో తను యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడని, నిరపరాధ రక్తాన్ని అతడు సిలువకి అప్పగించాడని చెప్పి అతను బాధపడేవాడుగా ఉన్నాడు, అతడు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. అయితే దుఃఖపడటం ద్వారానే మనకి
మన పశ్చాత్తాపం పొందదు. ఏం చేస్తూ వచ్చాడంటే దుఃఖపడ్డాడు, కానీ దేవుని దగ్గర ఈయన క్షమాపణ కోరుతున్నాడు. కేవలం తన యొక్క జీవితంలో తను దుఃఖం మాత్రమే ఉంది అతను ఏం చేస్తూ వచ్చాడంటే దుఃఖపడి తను తీసుకున్న 10 వెండి నాణాలు దేవాలయంలోకి వెళ్ళి విసిరి కొట్టేవాడుగా ఉన్నాడు. విసిరి కొట్టి తను దుఃఖపడి తన ప్రాణాన్ని తనను తీసుకునేవాడుగా ఉన్నాడు. మనం ఈ యొక్క యోధ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇతను లోక సంబంధమైన దుఃఖాన్ని ఇతను దుఃఖించాడు కాబట్టి ఇతని జీవితంలో ఇతనికి మరణం వస్తూ వచ్చింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే మనము పేతురుని చూడొచ్చు, పేతురు యొక్క జీవితాన్ని చూడొచ్చు. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో నాకు తెలియదని ముమ్మారు మోపుతూ వచ్చాడు. అయితే ఈ పేతురు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అతను అప్పగించాడని చెప్పి అతను కూడా బాధపడుతూ వచ్చాడు, అతను కూడా దుఃఖపడుతూ వచ్చాడు. దుఃఖపడి పేతురు ఏం చేస్తూ వచ్చాడంటే తాను దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతూ వచ్చాడు, తను క్షమాపణ కోరుతూ వచ్చాడు. ఇక్కడ క్షమాపణ కోరుతూ వచ్చాడు కాబట్టి తన జీవితం నుంచి దుఃఖం తొలగిపోయేదిగా ఉంటుంది. మనం ఇక లేఖన భాగాన్ని చూసినట్లయితే దైవ సారమైన దుఃఖము రక్షణార్థమే మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈయన పొందిన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైన కారణం చేత ఇతని జీవితంలో ఏమైందంటే దుఃఖం అనేది తొలగిపోయేదిగా ఉంటుంది. మనం ఇస్కరియోతు యూదాను గమనించినట్లయితే అతను దుఃఖపడ్డాడు కానీ దేవుని దగ్గర క్షమాపణ కోరుతురాలా, అతను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతురాలా. తన పేదల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తను చేసిన పాపం తను ఎరిగి ఆయన దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడుతూ వచ్చాడు. మన యొక్క జీవితంలో మనం కూడా మనల్ని ప్రశ్నించుకుని చూద్దాం. మనం ఇలాగా ఇస్కరియోతు యూదా వలె లోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉంటూ వస్తున్నామా, లేదా పేతురు వలె మన యొక్క జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందుతూ వస్తున్నామా? ఒకవేళ మన యొక్క జీవితంలో ఇస్కరియోతు యూదా వలె లోక సంబంధమైన దుఃఖంగా మనం కలిగిన వారిగా ఉన్నట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం లేదని అర్థం. ఒకవేళ మన జీవితంలో మనకి పశ్చాత్తాపం కలగాలంటే రక్షింపబడిన మనము విశ్వాసంగా జీవిస్తున్న మనము మన జీవితంలో మనకి దైవ చిత్తానుసారమైన దుఃఖం మన జీవితంలో మనం కలిగి ఉంటారు. మూడవదిగా మనం గమనించినట్లయితే మనం చేసిన క్రియలు బట్టి మనం నీతిగా మనం అనుకుంటూ వస్తాం, కానీ దేవుని దృష్టిలో అవి నీతిగా ఎంచబడదు. అది మనం ఎక్కడ చూస్తూ రావచ్చు అంటే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ అధ్యాయం. ఆ అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే అక్కడ మనం దాన్ని మనం గమనిస్తూ రావచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఈ అధ్యాయం మనం గమనించినట్లయితే సౌలు రాజు యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. సౌలు రాజు, దేవుడు సౌలును ఇశ్రాయేలు మీదకి రాజుగా నియమిస్తూ వస్తాడు. ఇశ్రాయేలుకి రాజుగా నియమించి ఎప్పుడైతే ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారని గమనించాడు దేవుడు. సౌలుకి ఇశ్రాయేల్ ప్రజలకి అమాలేకీయులు ఏం చేస్తూ వచ్చాడో అతను ఎరిగి ఆ యొక్క అమాలేకీయులందరినీ చంపమని చెప్తూ వస్తారు. చదవండి ఇక్కడ 15వ అధ్యాయం 6వ వచనం క్షమించండి 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సౌలుకి ఆ యొక్క అమాలేకీయుల్లో ఎవ్వరు ఉండకుండా తుడిచివేయమని చెప్తూ వస్తారు, నిర్మూలించమని చెప్తూ వస్తారు. అది పిల్లలనేమి, పెద్దలనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, పశువులనేమి, ప్రతి వాటిని అతను చంపమని చెప్తారు. కానీ ఇక సౌలును మనం గమనించినట్లయితే 9వ వచనం చదవండి. అదే అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, కొప్పిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడంటే
ఎవరిని ఆ యొక్క అమాలేకీయుల్లో ఎవరిని ఉంచకుండా చంపమని చెప్తూ వచ్చాడు. కానీ ఈ సౌలు ఏం చేస్తూ వచ్చాడంటే తను యుద్ధానికి వెళ్తూ వచ్చాడు. యుద్ధానికి 10,000 మందిని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్తూ వచ్చాడు. కానీ యుద్ధానికి వెళ్ళి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అమాలేకీయుల యొక్క రాజైన ఆగాగుని విడిచిపెట్టి వచ్చాడు. అదేవిధంగా తొగిన వాటిలో గొర్రెలను తొగిన వాటిలో ఎడ్లను అన్నింటినీ విడిచిపెట్టేవాడుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇది అవిధేయతను చూపిస్తూ వస్తుంది. అవిధేయత. సౌలు దేవునికి అవిధేయుడిగా ఉంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడంటే చంపమన్న వాటి అన్నింటినీ నిర్మూలించమని చెప్తే సౌలు కొన్నింటిని విడిచిపెడుతూ వచ్చాడు. అయితే దేవుడు సౌలు చేసిన పనికి సమూయేలు ప్రత్యక్షమై సౌలుని రాజుగా నియమించిన దాన్ని బట్టి అతను పశ్చాత్తాపడుతూ వచ్చాడు. దేవుడి పశ్చాత్తాపానికి కారణం చేత సౌలు ఆ రాత్రి అంతా తను నిద్రించగా దేవుని దగ్గర మొరపెట్టేవాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర మొరపెట్టేవాడుగా ఉన్నాడు. అయితే తర్వాత దినమున ఈ యొక్క సమూయేలు సౌలు గిల్గాల్లో ఉన్నాడని తెలుసుకొని గిల్గాల్లో ఉన్న సౌలు ఎదురుకు వెళ్ళి నువ్వు చేసిన పని ఏమని అడిగినప్పుడు సౌలు ఏమని చెప్తూ వచ్చాడంటే నేను దేవునికి నీ దేవుడైన యెహోవా కొరకే నీ దేవుడిని యెహోవాకి బలర్పించడానికే నేను కొట్టిన వాటిని నేను చంపలేదు. నీ దేవుడిని యెహోవా కొరకే నేను వీటిని చంపకుండా ఉంచానని చెప్తూ వచ్చాడు. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్పింది కాక తాను నచ్చినది చేసి నేను దేవుని కొరకే నేను చేశాను అని చెప్తూ వస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం కూడా మన జీవితంలో మనం చేసింది మన దృష్టిలో మనకి కరెక్ట్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో అది అవిధేయతగా కనపడుతూ వస్తుంది. ఒకవేళ ఈ యొక్క అవిధేయత కనుక మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం లేని వారిగా ఉంటూ వస్తాం. 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా భయపడటం. మనం చేసిన క్రియలను బట్టి మనం భయపడటం ద్వారా మనకి పశ్చాత్తాపం కలగదు. రెండవదిగా దుఃఖపడటం ద్వారా లోకానుసారమైన దుఃఖం, విశ్వరూపని లోకానుసారమైన దుఃఖం మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం ఉండదు. అదేవిధంగా మూడవది మనం గమనించినట్లయితే మనం చేసిన క్రియలు మన జీవితంలో మనకి అవి నీతిగా కనపడతాయి, అది మనకి కరెక్ట్ అనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో అవి అవిధేయతగా కనిపిస్తూ వస్తాయి. ఒకవేళ ఈ యొక్క 3 అనుభవాలు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో అవి పశ్చాత్తాపాన్ని కలిగించేదిగా ఉండదు. అంటే మన జీవితంలో క్షమాపణ మనం పొందేవారంగా ఉంటాం. రెండవదిగా మనం గమనించినట్లయితే పశ్చాత్తాపం అంటే ఏమిటి? మొట్టమొదటిగా పశ్చాత్తాపం అంటే ఏమిటంటే మన యొక్క మనసును మనం మార్చుకోవటం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు కనుక మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలో ప్రధాన యాజకులకి ఒక ఉపమానం చెప్తూ వస్తారు. అప్పుడు ఆ యొక్క ఉపమానం ఏంటంటే 2 కుమారుల గురించి ఉపమానం దేవాలయంలో ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వస్తారు. ఏంటో ఉపమానం అంటే ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి మొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి కుమారుడు ద్రాక్షావనంలోకి వెళ్ళి పని చేయమని చెప్పినప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తూ వస్తారంటే నేను వెళ్ళను, నాకు సమయం లేదని చెప్తాడు. అదేవిధంగా అదే తండ్రి తన రెండో కుమారుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్షావనంలో పని చేయమని చెప్పినప్పుడు ఆ రెండో కుమారుడు ఏం చేస్తూ వస్తాడంటే నేను వెళ్ళి పని చేస్తానని చెప్తాడు. కానీ చివరిగా మనం గమనించినట్లయితే నేను చేయను అని చెప్పిన పెద్ద కుమారుడే ద్రాక్షావనంలోకి వెళ్ళి పనిచేసేవాడుగా ఉన్నాడు. చిన్న కుమారుడు మాత్రం రెండో కుమారుడు మాత్రం తను పని చేస్తానని చెప్పి తన తోటకు వెళ్ళి పని చేయగా అక్కడున్న దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులు దేవుడు ఎవరి వల్లే ఉండాలి అని అడిగినప్పుడు అక్కడున్నవాడు పెద్ద కుమారుడు వల్లే మనం ఉండాలని చెప్తూ వచ్చారు. ఇది కూడా ఈ ఉపమానం కూడా మనకు కూడా వర్తిస్తూ వస్తుంది. మనం కూడా పెద్ద కుమారుడు వల్లే ఉండాలి. మన జీవితంలో మారు మనసు మన జీవితంలో ఉండేదిగా ఉండాలి. మొట్టమొదటిగా ఏం చెప్తూ వచ్చాడంటే నేను వెళ్ళి ద్రాక్షావనంలో పని చేయని చెప్పాడు. కానీ తను చేసింది తప్పు అని తను తెలుసుకొని తన తండ్రికి చెప్పిన మాటని తను మార్చుకొని తన మనసును మార్చుకొని తను ద్రాక్షావనానికి వెళ్ళి
పనిచేస్తూ వచ్చాడు. అక్కడ మనం తన మనసును మార్చుకున్నాడు. అంటే తన జీవితంలో మనం మారు మనసును గమనిస్తూ రావచ్చు. ఆ యొక్క మారు మనసు అంటే అనుభవం మన జీవితంలో మనకు ఉన్నట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నామని అర్థం. అదేవిధంగా మారు మనసు గురించి ఇంకొక ఉపమానం మనం గమనించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ రావచ్చు. అక్కడ 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ రావచ్చు. అక్కడ దేవుడు తమను తాము నీతిమంతులుగా ఎంచుకొని పక్కవారి నిమిత్తము వారు తృణీకరించిన వారి నిమిత్తము ఈ యొక్క ఉపమానం చెప్తూ వచ్చారు. మన ఆ యొక్క ఉపమానాన్ని సుంకరి పరిసయ్యుడి యొక్క జీవితంలో మనం గమనిస్తూ రావచ్చు. ఇక్కడ పరిసయ్యుడి యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే సుంకరి ఈ పరిసయ్యుడు దేవాలయానికి వెళ్తూ వచ్చారు. సుంకరి ప్రార్థనని మనం పరిసయ్యుడి యొక్క ప్రార్థనని మనం గమనించినట్లయితే తాను ఏమని ప్రార్థిస్తూ వస్తున్నాడంటే, నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగతనం చేసేవాడిని కాదు, నేను వ్యభిచారస్తుని కాను, నేను సుంకర వంటి వాడిని కాదని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం ఏమి గమనించవచ్చు అంటే, ఇక్కడ పరిసయ్యుడి యొక్క జీవితంలో తాను నీతిమంతుడని తాను అనుకొని పక్కవారిని తృణీకరిస్తూ వస్తున్నాడు. కానీ దేవుడు అలా ఉండాలని దేవుడు మనం కోరుతూ రావట్ల. దేవుడు మనల్ని సుంకర వల్లే ఉండాలని కోరుతూ వస్తున్నాడు. సుంకర ఏమో ప్రార్థిస్తూ వచ్చాడు. సుంకరి అంటే మనకు అందరికీ తెలిసిందే, ట్యాక్స్ కలెక్టర్. సుంకరి యొక్క వృత్తి ఏమిటంటే తను పన్నులు చెల్లించడం, అంటే పన్నులను వసూలు చేయటం. పన్నులు వసూలు చేసేవారు ఆ దినంలో మనం గమనించినట్లయితే ఎంతో అవినీతితో పన్నుల్ని వసూలు చేసేవారుగా ఉన్నారు. వస్తున్నారు. వారు ఒకవేళ 10 రూపీస్ కనుక ట్యాక్స్ వసూలు చేయాలంటే దానికి 2 రెట్లు వాళ్ళు ట్యాక్స్ని వసూలు చేసేవాళ్ళుగా ఉంటూ వస్తున్నారు. సుంకర జీవితంలో తను కూడా ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి తన జీవితం అంతా ఎంతో అవినీతితో నిండి ఉంటుంది. అతను దేవాలయానికి వచ్చి దేవాలయం లోపలికి తన దేవాలయానికి వెలుపలుగానే ఉండి దేవునికి అతను ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఎలా ప్రార్థిస్తూ వస్తున్నాడంటే తన కళ్ళు ఆకాశం పైకి కూడా తిప్పడానికి తను ఎంతో భయపడి తన రొమ్మును కొట్టుకుంటూ దేవా నేను పాపినని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానం చెప్పినప్పుడు ఇక్కడ సుంకరి వలె మనం ఉండాలని చెప్తూ వస్తున్నాడు. సుంకరి ఏం చేస్తూ వచ్చాడంటే తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. ఈ యొక్క పరిసయ్యుడి వల్లే తానే నీతిమంతుడని తను అనుకోవట్లా, తానే నీతిమంతుడని చెప్పి ప్రతవాన్ని ధృవీకరిస్తూ రావట్లా. ఈ సుంకరి ఏం చేస్తూ వస్తున్నాడంటే సుంకరి తను చేసింది పాపము, తను పాపి అని తాను ఒప్పుకుంటూ వచ్చాడు. తన యొక్క పాత స్వభావంలో తనలో ఏమీ నీతి లేదని తన జీవితంలో తను నీతి అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అదే వాక్యం మనం తెలిసినట్లయితే తాను హెచ్చించేవాడు తగ్గించబడను, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను చూస్తూ వస్తుంది, రచించబడుతూ వస్తుంది. ఇక్కడ మనం కూడా మన జీవితంలో మనం గమనించినట్లయితే ఒకవేళ పరిసయ్యుడి వలె ఉన్నట్లయితే మనం నీతిమంతులని మనం అనుకొని పక్కన వాళ్ళని ధృవీకరించిన వాడుగా ఉన్నట్లయితే దేవుని మనల్ని తగ్గించేవాడుగా ఉంటూ వస్తారు. అదేవిధంగా మనం సుంకరి వలె మన జీవితంలో మనం తగ్గించుకొని మన ఇతరులను ధృవీకరించకుండా మనం తగ్గించుకున్న వారుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క అనుభవం మారు మనసు ఈ యొక్క అనుభవం మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం మన జీవితంలో ఉన్నదిగా ఉంటుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే మన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోవడం ఎవరి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే అదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో మనం గమనిస్తూ రావచ్చు. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన తండ్రి వద్దకు వెళ్ళి తన ఆస్తి మొత్తాన్ని తను రాపించుకొని తన దూరదేశానికి వెళ్ళి తన స్నేహితులతో దుర్వ్యాపారం చేస్తూ వచ్చారు. తన స్నేహితులతో తన దగ్గర ఉన్న డబ్బులందరినీ తను ఖర్చు పెడుతూ వచ్చారు. తన డబ్బులందరినీ తను ఖర్చు పెట్టి తన దగ్గర తినడానికి ఏమీ లేక అందుకు పొట్టు తినేవాడుగా మనం చూస్తూ రావచ్చు. అయితే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో మనం తన యొక్క ఉద్దేశం మాత్రమే కాదు కానీ తన జీవితంలో తన మనసు మార్చుకునేవాడుగా కూడా మనం గమనిస్తూ రావచ్చు. ఆయన అయితే తన దగ్గర డబ్బులను తగ్గిన తర్వాత తను ఏమనుకుంటూ వచ్చాడంటే తను తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆశపడుతూ వచ్చాడు. అంటే తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళాలి అన్న దానికి అర్థం ఏంటంటే తన జీవితంలో తన యొక్క మనసు
తను మార్చుకుంటూ వచ్చాడు. అంటే పాత స్వభావాన్ని తను గుర్తెరిగి తన పాత స్వభావం నుంచి బయటకు వచ్చి తిరిగి తన తండ్రి దగ్గర ఎలాగైతే ఉన్నాడో తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతూ వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే తన జీవితంలో మారు మనసు కలిగి ఉన్నాడు. అదేవిధంగా తన ఉద్దేశాన్ని కూడా తను మార్చుకునేవాడుగా ఉన్నాడు. ఎలాగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతూ వచ్చాడంటే తన ఒక కూలివాణిని నేను తన తండ్రి వద్దకి వెళ్ళాలని ఆశపడుతూ వచ్చాడు. అంటే కుమారుడుగా తన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా తాను ఈ యొక్క పందులు తినకుండా ఎలాగైనా తన తండ్రి దగ్గర ఒక కూలివాణిగానైనాను ఉంటే చాలు అని అనుకుంటూ వచ్చాడు. అంటే తన ఉద్దేశాన్ని మార్చుకుంటూ వచ్చాడు. తన ఉద్దేశాన్ని మార్చుకుని తన తండ్రి దగ్గరికి వెళ్తూ వచ్చాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? తన తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే దూరంగా ఉండడం చూసి తన తండ్రి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి మెడ పడి ముద్దాడేదానికి ఒక గొప్ప ముందు చేసిన వాడుగా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఇటువంటి తప్పిన కుమారుడు అనుభవం మనకు ఉన్నట్లయితే, మన యొక్క మనసును మనం మార్చుకున్న వారుగా ఉన్నట్లయితే, మన యొక్క ఉద్దేశాన్ని కనుక మనం మార్చుకున్న వారుగా ఉన్నట్లయితే పరమ తండ్రి మన కొరకు ఆయన గొప్ప విలువ చేసేవాడుగా ఉంటాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవడం. వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం విషయంలో మనం ముగ్గురిని గమనించవచ్చు. మొట్టమొదటిగా జక్కయ్య యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే జక్కయ్య కూడా అతను ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆల్ ట్యాక్స్ కలెక్టర్ కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ప్రధానుడు, పన్నులు వసూలు చేసే వాళ్ళు అందరికంటే అందరి మీద ప్రధానుడు. ఆయన తనకి డబ్బుకి ఏం కొదువు లేదు. అతను గవర్నమెంట్ అధికారి. తన దగ్గర విస్తారమైన డబ్బు ఉంటూ వస్తుంది. అతను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని అవసరం లేదు అతను, ఎందుకంటే తన దగ్గర కావాల్సినంత డబ్బు అతని దగ్గర ఉంది. కానీ మనం ఈ యొక్క జక్కయ్య జీవితాన్ని మనం గమనించినట్లయితే అతను సిన్సియర్గా దేవుడిని చూడాలని ఆశపడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎరుకోకి వస్తున్నారని తెలిసి ఇతను ఎవరో తెలుసుకుందామని, యేసు అంటే ఎవరో తెలుసుకుందామని అతను సిన్సియర్గా తెలుసుకోవాలని ఆశపడుతూ వచ్చాడు. అతనికి ఏం అవసరం? అతను ఒక ధనవంతుడు, అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్కడ అతను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ జక్కయ్య తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని ఆశపడుతూ వచ్చాడు. ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని మీద. అతను ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే అతను వింటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు అద్భుత కార్యాలు జరిగించాడని. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు జరిగించాడని చెప్పి అతను యేసుక్రీస్తు ప్రభువు ఇతని దీని యొక్క జీవితం కూడా మారుస్తాడు అని అతను నిరీక్షణ కలిగిన వారుగా ఉండవచ్చాడు. గమనించండి, ఈ యొక్క జక్కయ్య జీవితాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి ఎంతో నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాడు. ఎటువంటి నిరీక్షణ అంటే ఇతను యేసుక్రీస్తు ప్రభువు ఎక్కువ పట్టణానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కనపడకపోతే అతని జీవితంలో ఆయన వేడి చెట్టు ఎక్కేవాడుగా ఉన్నాడు. అతనికి ఏం అవసరం? వేడి చెట్టు ఎక్కాల్సిన అవసరం అతనికి ఏముంది? అతనికి ఎంతో తన యొక్క జీవితంలో ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో డబ్బు ఉంది. అతను చూస్తే అందరికి అతను గౌరవిస్తూ వస్తారు. అతనికి ఏం అవసరం? యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి అతను వేడి చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏముంది? అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి వేడి చెట్టు ఎక్కుతూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యని వేడి చెట్టు ఉన్నప్పుడు చూసి యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య కింద దిగిరమ్మన్నప్పుడు ఎంతో విధేయతతో యేసుక్రీస్తు ప్రభువు పిలిచాడని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని తన గృహంలోకి తీసుకెళ్లేవాడిగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వెంట తీసుకుని తన గృహానికి వెళ్తూ వస్తున్నారో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం చేస్తూ వస్తున్నారంటే జక్కయ్యని చదువుతూ వస్తున్నారు, జక్కయ్యని తిరుగుతూ వస్తున్నారు, జక్కయ్యని గొలుగుతూ వస్తున్నారు. ఎందుకు నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదా ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్ అని, ఇతను సొంకరని యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదా, ఇతను అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేస్తారని యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదా, ఇతన్ని వెంట పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు తన గృహానికి ఎందుకు వెళ్తున్నారని చెప్పి దొరుకుతూ వస్తున్నారు. అయితే ఈ యొక్క జక్కయ్య ఏం చేస్తూ వచ్చారంటే వాటిని నేను పట్టించుకుంటూ రాలేదు. కేవలం తన దృష్టి యేసుక్రీస్తు ప్రభువు మీద మాత్రమే ఉంది. కేవలం ఆయన వెళ్ళే మార్గంలోనే జక్కయ్య నడుస్తూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ రావచ్చు, ఇలా నన్ను ఇలా తిడుతున్నారు, ఇలా సనుకుతున్నారు, నన్ను ఇలా తిట్టకుండా సనుకుండా ఉండమని
యేసుక్రీస్తు ప్రభువారిని కోరి వాళ్ళని అలా ఆపమని చెప్పొచ్చు. కానీ జక్కయ్య అలా ఏం చేస్తున్నారు, కేవలం అతను మౌనంగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గృహానికి వెళ్తూ వచ్చారో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య రక్షణ సువార్త గురించి ప్రకటిస్తున్నారా. అయినప్పటికీ జక్కయ్య తన యొక్క పాత స్వభావం అంటే పాపం చేశారని తను ఎరిగి తను దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతూ వచ్చాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ వచ్చాడు, తన పాపను క్షమించమని దేవుని దగ్గర కోరుతూ వచ్చాడు. దేవుని దగ్గర తన యొక్క పాపను క్షమించమని కోరిన కారణం చేత జక్కయ్య తన జీవితంలో పాత స్వభావాన్ని అంటే తన వ్యక్తిత్వాన్ని తను మార్చుకునేవాడిని మనం గమనించవచ్చు. తన వ్యక్తిత్వాన్ని తను మార్చుకొని దేవునికి విధేయుడిగా జీవించడం మనం చూస్తూ రావచ్చు. అదేవిధంగా దీనికి జక్కయ్యకి అవినీతిపరుడు అని పేరు. అక్కడ ప్రజలందరూ జక్కయ్యని అవినీతిపరుడు అని పిలుస్తూ వస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఎప్పుడైతే జక్కయ్య తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకులుగా అంగీకరిస్తూ వచ్చాడో, ఎప్పుడైతే తనలో పశ్చాత్తాపం కోరుతూ వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు నూతన పేరుని జక్కయ్యకి ఇస్తూ వచ్చాడు. ఏమని పిలుస్తూ వచ్చాడంటే అబ్రహాము కుమారుడు అని పిలుస్తూ వచ్చాడు. చూడండి, మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తాను నూతన సృష్టిగా మారుతూ వచ్చాడు జక్కయ్య. మన లేఖన భాగాలను గమనిస్తూ రావచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం కాగా చాలు. ఇక్కడ మనం జక్కయ్య యొక్క జీవితంలో గమనించినట్లయితే తాను యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఉన్న కారణం చేత తన జీవితంలో ఆయన నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చాడు. అంటే అవినీతి పరుడు అని పిలువబడుతున్న ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని అబ్రహాము కుమారుడా అని పిలుస్తూ వచ్చాడు. అంటే తన జీవితంలో పాత మొత్తం గతించిపోతూ వచ్చింది, ఒక నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చారు. మనం కూడా మన జీవితంలో కనుక ఇటువంటి జక్కయ్య వంటి అనుభవం మనం కలిగిన వారుగా ఉన్నట్లయితే, మన జీవితంలో కూడా మనం నూతన సృష్టిగా చేయబడినట్లయితే మన జీవితంలో మనకి పశ్చాత్తాపం మనం జీవితంలో ఉన్నదిగా మనం చూస్తూ రావచ్చు. అదేవిధంగా పౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే అతను ఏం చెప్తూ వచ్చాడంటే పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడు అని చెప్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క పౌలు గురించి నేను ఎక్కువ చెప్పను, కానీ ఎందుకంటే పౌలు గురించి మనందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, తను ప్రవక్తగా ఉన్నప్పుడు తను గర్వంతో నిండిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క యూదా మతం నిమిత్తము తను గర్వంతో నిండిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లెక్క చేసేవాడు కాదు. అతను ఎంతో దుర్మార్గత కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సౌలు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుంటూ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారిని తను కొంత రక్షకులుగా తను తెలుసుకుంటూ వచ్చాడు, తన జీవితాన్ని మార్చుకొని తను అపోస్తలుడైన పౌలుగా మారబడుతూ వచ్చాడు. మనం కనుక లేఖన భాగాలను గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు వారి ఎవరు పరలోకానికి వెళ్తురాలా, ఎంత గొప్ప ధన్యత పౌలుకు దేవుడు అందిస్తూ వచ్చాడు. పూర్వం దూషకుడుగా ఉంటూ వచ్చాడు, హింసకుడుగా ఉంటూ వచ్చాడు, హానికరుడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడైతే తన నూతన సృష్టిగా మారబడి ఆయన అపోస్తలుడైన పౌలుగా మారబడుతూ వచ్చాడు, పరలోకానికి వెళ్తూ వచ్చాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతం. మనం కూడా ఇటువంటి పౌలు అనుభవం మన జీవితంలో ఉన్నట్లయితే మనకి మన జీవితంలో పశ్చాత్తాపం ఉన్నది అర్థం. అదేవిధంగా మన అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక జైలర్ని మనం గమనించవచ్చు, రోమా జైలర్. ఈ రోమా జైలర్ని ఏం చేస్తూ వచ్చారంటే పౌలును శీలాను చెరసాలలో బంధిస్తూ వచ్చారు. పౌలును శీలాను చెరసాలలో ఎందుకు బంధిస్తూ వచ్చారంటే కైసరియా అనే ప్రాంతంలో, ఫిలిప్పి అనే ప్రాంతంలో, కైసరియాలో వస్తుంది ఫిలిప్పి అనే ప్రాంతంలో పౌలు అదేవిధంగా శీల వాళ్ళు స్వార్థ ప్రకటించే వారుగా ఉంటూ వచ్చారు. అప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దెయ్యం పట్టిన ఒక స్త్రీ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దెయ్యం విడిపించమని అడుగుతూ వస్తుంది. అయితే అది ఆ కార్యం జరిగించినప్పుడు అక్కడున్న ప్రధాన యాజకులు వాళ్ళు ఏం చేస్తూ అధికారులు ఏం చేస్తూ వచ్చారంటే వీళ్ళు పౌలు అదేవిధంగా శీల దెయ్యం పట్టిన స్త్రీ దెయ్యం విడిపిస్తున్న చూసి వాళ్ళు భయపడి ఈ పౌలును అదేవిధంగా శీలను చెరసాలలో వేయమని ఆజ్ఞాపిస్తూ వచ్చారు. అయితే ఈ పౌలును శీలను చెరసాలలో వేసినప్పుడు
వీరిద్దరిని కాపలా ఉండటానికి ఈ యొక్క రోమా జైలర్ని వాళ్ళకి కాపలా ఉంచుతూ వచ్చారు. అయితే ఈ రోమా జైలర్ ఏం చేస్తూ వచ్చారంటే ఆ పౌలు అదేవిధంగా శీల ఎక్కడికి తప్పించుకొని పారిపోకుండా ఉండడానికి తన కాళ్ళకు సంఖ్యలు అంటే బొండాలు వేసి వచ్చారు. అంటే పెద్ద పెద్దవి కాలకుండా ఎటు వెళ్లకుండా కాళ్ళకి బిగించి వాళ్ళతో తప్పించుకోకుండా ఆయన కాపలా ఉంటూ వచ్చారు. అయితే ఒక రాత్రి పౌలు మరియు శీల దేవునికి ప్రార్థిస్తూ దేవునికి కీర్తన పాడుతున్నప్పుడు భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు చేయి ద్వారాలు తెలుసుకుంటాయి. అయితే ఆ యొక్క జైలు ఏమనుకుంటూ వచ్చాడంటే ఈ పౌలు అదేవిధంగా శీల పారిపోయారేమో అని చెప్పి తను తాను హతం చేసుకోవాలనుకుంటూ వచ్చారు జైలు. ఎందుకంటే అధికారులు ఒకవేళ ఈ యొక్క పౌలు శీల ఒకవేళ పారిపోయారని తెలుసుకుంటే తను చంపేస్తారని తను ఎరిగి ముందుగానే పౌలు శీల పారిపోయారనుకొని అతను తను హతమార్చుకోవాలనుకుంటూ వచ్చారు. కానీ తను హతమార్చుకుంటాం పౌలు శీల చూసి మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నామని చదివిస్తూ వచ్చారు. అయితే వారు పారిపోకుండా ఉంట చూసి ఇతను ఈ యొక్క జైలు ఎంతో ఇక వీరి జీవితంలో విశ్వాసాన్ని ఈ యొక్క జైలు చూస్తూ వచ్చాడు. అంటే ఈ జైలు ఏమనుకుంటూ వచ్చాడంటే వీరు తప్పించుకోవడానికి మార్గం ఉన్నా కూడా వీరు తప్పించుకొని పారిపోతూ రాలేదు వచ్చాడు అనుకొని ఈ యొక్క జైలు ఏం చేస్తూ వచ్చాడంటే పౌలు దగ్గరికి వచ్చి ఈ శీల దగ్గరికి వచ్చి తను కూడా వారి వలె దేవుని దగ్గర దేవునితో నడవాలని ఆయన కోరుతూ వచ్చాడు. కోరి అతను తన కుటుంబం కూడా తన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం కూడా ఈ యొక్క జైలర్ జీవితాన్ని గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయన తన వ్యక్తిత్వం ఎలా ఉందంటే పౌలును శీలాన్ని తాను పారిపోకుండా కాపాడేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా తను హతమార్చుకునేవాడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పౌలు తను కనపరుచుకున్న విధేయతను చూశాడు, ఎప్పుడైతే తర్వాత ఆయన ఆ యొక్క జైలు ఏమవుతుందంటే తన జైలుతో పాటు తన కుటుంబం కూడా మారుతూ వచ్చారు. తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ వచ్చాడు. తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని ఏం చేస్తూ వచ్చారంటే పౌలుకు శీలకి తగిన గాయాలను కట్టేవాడిగా ఉన్నారు. మనం కూడా మన జీవితంలో ఇటువంటి అనుభవం వ్యక్తిత్వం మార్చుకున్నటువంటి అనుభవం మనం కలిగిన వాడుగా ఉన్నట్లయితే మనం కూడా మన జీవితంలో మనకి పశ్చాత్తాపం ఉండేదిగా వస్తుంది. 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మన యొక్క మనసును మనం మార్చుకోవటం, రెండవదిగా మన యొక్క ఉద్దేశాన్ని మనం మార్చుకోవటం, మూడవదిగా మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవటం. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా, ఈ 3 ఏ ఒక్క విషయం మన జీవితంలో లేకపోయినా మనకి పశ్చాత్తాపం ఉండదు మన జీవితంలో. ఒకవేళ ఈ 3 కనుక మన జీవితంలో మనం కలిగిన వారుగా ఉన్నట్లయితే మన జీవితంలో మనం పశ్చాత్తాపం ఉండదు. ప్రియమైన వారు, రక్షింపబడిన మనం, విశ్వాస జీవితం జీవిస్తున్న మనము ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాల్పొందడానికి ముందు మనం ఎలా ఉండవచ్చు, మనం ఎలా ఉన్నాం? మొట్టమొదటి చూసిన రీతిగా మనం భయపడేవారుగా ఉన్నామా, లేదా దుఃఖపడేవారుగా ఉన్నామా, లేదా ఇలాగా పౌలు వలె, జక్కయ్య వలె, లేదా తప్పేలు కుమారు వలె ఇలా చూసిన రీతిగా మన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ మన యొక్క మనసుని కానీ మనం మార్చుకొని మనం జీవిస్తూ వస్తున్నామా అని మనం పరీక్షించుకుంటాం. మనం పరీక్షించుకొని దేవుని యొక్క రక్తంలో మనం పాల్గొంటూ ఉంటాం. దేవుని సమయం బట్టి దేవుని యొక్క వందనాలు.